సైంధవ్ మూవీ చూసొచ్చాను భయ్య. సో మూవీ గురించి ఓవరాల్గా మాట్లాడుకునే ముందు ట్రైలర్ మీరు చూసే ఉంటారు సైంధవ్ది. సో అందులో యాజ్ ఇట్ ఈస్గా మనకైతే ఏదైతే చూపించారో స్టోరీ మొత్తం దాని మీద నడుస్తుంది. సో వాళ్ళ డాటర్కి అయితే హెల్త్ బాగోదు. సో ఆ హెల్త్ ఇష్యూకి ఒక ఇంజెక్షన్ అయితే అవసరం పడుతుంది. సో ఆ ఇంజెక్షన్ కాస్ట్ మాత్రం 17 crores అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇదంతా ట్రైలర్లోనే చూసాం కాబట్టి మూవీ స్టోరీ మొత్తం కూడా దీని మీదే రొటేట్ అవుతుంటుంది. సో మూవీ చూస్తున్నంతసేపు నాకు అసలు మీరు తమిళలో చూసారు కదా, సైంధవ్ ఇంటూ కొట్టి జాన్ విక్ అని పెట్టాను. సో ఎగ్జాక్ట్లీ మూవీ చూస్తున్నంతసేపు నాకు వెంకటేష్ గారి క్యారెక్టరైజేషన్ కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ కానీ జాన్ విక్ నుంచి ఇన్స్పైర్ అయి తీసారా, అసలు డైరెక్టర్ ఏమైనా జాన్ విక్కి ఫ్యానా లేకపోతే ఏంటి, అసలు ఇంతలాగా ఎగ్జాక్ట్గా ఎలా రాశారు సీన్స్ గట్రా అని చెప్పి నాకు అనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్ కానీ మీకే అర్థమవుతుంది. సో ఎంతకని చెప్తే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి. సో హీరో క్యారెక్టరైజేషన్ కానీ కొన్ని సీన్స్ కానీ నాకు జాన్ విక్ టైప్లో అనిపించాయి. అండ్ వెంకటేష్ గారు స్టార్టింగ్లో ఎంట్రీ సాంగ్ అయితే ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ కూడా మనకి విక్రమ్ మూవీలో కమల్ హాసన్ గారిది ఒక సాంగ్ ఉంటుంది చూసారా, మొత్తుగా అని చెప్పి. సో అది కూడా సేమ్ ఎగ్జాక్ట్గా దానిలాగే తీసేశారనమాట ఇందులో. అది కూడా కొత్తగా ఏం లేదు. సో ఏది చూసుకున్నా విక్రమ్ కానీ జాన్ విక్ కానీ అని గుర్తొస్తూనే ఉంటుంది సైంధవ్ చూసినంతసేపు. సో మూవీ అయితే అలాగ ఉంటుంది. మూవీ చూసినంతసేపు నేను ఎగ్జైట్ అవ్వలేదు. అసలు మూవీ నడుస్తుంది కానీ నాకు ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక ఎగ్జైట్మెంట్ లేదు. సో తమిళ హీరో ఆర్య గారే కూడా ఉన్నారు ఈ మూవీలో. అతను అసలు నాకు ఒక డౌట్, అతను ఎందుకు ఒప్పుకున్నారు అసలు ఈ క్యారెక్టర్ నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు. ఆ ప్లేస్లో ఎవరున్నా వేస్ట్, ఆ క్యారెక్టర్ పెద్ద యూజ్ ఏమి ఉండదు. మూవీలో ఎక్కువసేపు కూడా ఉండరు, అతనికి అంత ఇంపార్టెన్స్ కూడా ఉండదు. ఆ ప్లేస్లో అతన్నే పెట్టాలా లేకపోతే ఎందుకు అనుకున్నారో నాకు అర్థం అవ్వలేదు. అతను కూడా అసలు ఏం ఆలోచించి అది ఒప్పుకున్నారా అని అనేసి నాకు ఒక థాట్ అయితే వచ్చింది. సో అది మూవీ పరిస్థితి. మ్యూజిక్ గురించి వచ్చేస్తే సాంగ్స్ అయితే వరస్ట్, లిరిక్స్ అసలు బాగోలేవు, సాంగ్స్ బాగోలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు అంతగా కూడా చెప్పుకోవడానికి ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇప్పుడు ఏదైనా మనకి గట్టిగా ఒక సీన్కి ఎలివేషన్ రావాలంటే దానికి మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతలాగా ఏం అనిపించలేదు, నార్మల్గానే ఉంది, చెప్పుకోవడానికి పెద్దదేం కాదు. సో ఓవరాల్గా మూవీ అయితే ఇంతే. వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్. అసలు అతని లుక్స్ కానీ అదంతా గట్రా సూపర్గా అసలు చేశారనమాట. ఇప్పుడు మీరు అసలు సైంధవ్ సినిమాకి వెళ్ళాలా లేదా అని అనేసి నన్ను అడిగితే మాత్రం వెళ్తాను అని మీరు అంటే మాత్రం వెళ్ళండి, డబ్బులు ఉంటే వెళ్ళండి, మరి ఇంకేం చేయలేము. ఎందుకంటే 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో వన్ టైం వాచబుల్ కూడా అంత నాకు అనిపించలేదు, లేకపోతే చెప్పడానికి ఏం కాదు. సో వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ ఒక యాక్షన్ బ్లాక్స్ కూడా అక్కడక్కడ బాగున్నది అనమాట. సినిమా అయితే నాకు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. సో మీరు వెళ్ళాలి అని అనుకుంటే, వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉండి వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళొచ్చు. సో నో ప్రాబ్లం. బట్ గుంటూరు కారంకి అయితే వెళ్ళొద్దు, అది అస్సలు బాగోదు. సో దీని పరిస్థితి అయితే ఇది సైంధవ్ది. సో సైంధవ్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5కి 2.8 అయితే ఇస్తానమాట. సో అది కూడా వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్కి, అక్కడక్కడ కొన్ని యాక్షన్ బ్లాక్స్కి అనమాట. యాక్షన్ బ్లాక్స్ అని కూడా చెప్పలేము, అక్కడక్కడ చిన్న సీన్కి. సో దానికి 2.8 అయితే ఇస్తున్నాను. సో ఇది ఈ సైంధవ్ మూవీ రివ్యూ. సో మీరు చూసారా సైంధవ్ మూవీ? చూస్తే అసలు మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ చూడని వాళ్ళు ఉంటే ఈ రివ్యూ చూసిన తర్వాత డిసైడ్ అవ్వచ్చు. సో ఇవి ఈరోజు రివ్యూ అయితే. సో నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.